సేవకులందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ పొందుతున్నాను. ఇక రోజు రీతిగా ఈ యొక్క క్రిస్మస్ జరుపుకు ప్రభువు ఇచ్చిన గొప్ప భాగ్యం లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని జన్మించి ఈ 2015 ప్రభువు ఎంత గొప్ప అవకాశాన్ని మనందరికీ కల్పించాడు. కాబట్టి దేవునికి మనంతా కృతజ్ఞతలకి సృజించడంలో ఉండాలి. హల్లెలూయా. దేవుని విమరాశంగా మరి యొక్క దైవజనులు మరి ఎంతో చక్కగా మరి యొక్క క్రిస్మస్ జరిపించుటకు దేవునికి తనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి అనేకమైన ప్రజలను మరి దేవుని సేవకులను ఆహ్వానించి ఈ సంఘను నడిపిస్తూ మన యొక్క గ్రామానికి ఒక ఆదర్శవంతంగా మరి చక్కగా సంస్కృతిగా చక్కని మాటలతో చక్కని వాక్యంతో దేవుని పక్షాన మీరు నడిపిస్తూ చాలా సంతోషంగా ఈ యొక్క క్రిస్మస్ నడిపిస్తూ చాలా ఆనందకరంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా ప్రభు తరపున నా తరపున నా యొక్క సంఘం తరపున నా యొక్క మరొకసారి నా యొక్క శుభాభివృద్ధి వేస్తూ సమర్పించుకున్నాను. తర్వాత పెద్దలండిపాడు మండల పాస్టర్స్ ప్రెసిడెంట్ గారు పాస్టర్ ఆర్గన్ గారు మరి మన మధ్యలో ఉన్నారు. మరి ముందు చెప్పిన వారిని వారు ఫాలో అవుతారని దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక చిన్న వాక్యం చదివి నాకు ఇచ్చిన సమయంలో మీ సమయాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం దయచేసి 10-11 వచనాలు నేను చదువుతాను. వారు ఆ నక్షత్రాలను చూసి అక్షయానంద భర్తల ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియము ఆ శిష్యుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోధములు కానుకలుగా ఆయనకు సమర్పించింది. కూర్చున్న అందరికీ మన ప్రభువు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమిత స్థలానికి ఆహ్వానించిన మరి స్థానిక దైవజనులు స్తుతి ఆరాధన ప్రార్థన వ్యవస్థాపకులు శ్రీశాస్ గారికి మనకు ఇచ్చిన మరి ఆయా మండలాల పాస్టర్ ప్రెసిడెంట్ అందరికీ హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఈ 2015 సంవత్సరంలో కూడా ఇలాంటి ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధన జరిపించుకోవడానికి కృపనిచ్చిన దేవునికి హృదయాలు ఒక గట్టి స్తోత్రం చేద్దాం. ఇంకా లేని దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉంది. దేవుడైతే మనల్ని ప్రేమించి ఈ మంచి సమయాన్ని ఇచ్చాడు. ప్రియులరా, మరి పెదనందిపాడు మండల పాస్టర్స్ ఫెలోషిప్ నుంచి మరి కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని మాటల్లో నుంచి ఒక మాట మీ ఎదుట నేను ఉంచుతాను. యేసు ప్రభువారి దగ్గరికి ఆయన శిష్యు మరి ఆయనను చూడటానికి తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. క్రిస్మస్ అనే మాటకు అర్థం ఏంటంటే
దేవునితో కలిసి ఆరాధన చేసి దేవుడు చేసిన మేలును బట్టి ఒకరికొకరు గ్రీటింగ్స్ తెలుపు చేసుకుంటాం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనగానే సహజంగా మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవటం. కొంతమంది చిన్నపిల్లలు గ్రీటింగ్స్ ఇచ్చుకుంటారు, కొంతమంది కాస్త డబ్బులున్న వాళ్ళు పేదవారి పిలిచి బట్టలు ఇస్తారు. ఇలాంటి క్రిస్మస్ ఆరాధన ద్వారా దేవుని నామ మహిమార్థమైన ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తారు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన క్రిస్మస్ జరిగింది యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు. అదేంటంటే జ్ఞానులు చేసిన క్రిస్మస్. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చంట, వారు తమ పెట్టెలు విప్పి బంగారును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా సమర్పించారు. వాస్తవానికి బంగారం గురించి తెలియని పరిస్థితుల్లో యేసు ప్రభు వారు అక్కడ చిన్న బాలుడిగా మనకు కనబడుతున్నాడు. సాంబ్రాణి గురించి తెలియని బాలుడిగా మనకు కనబడుతున్నాడు. బోలము గురించి తెలియని బాలుడిగా కనబడుతున్నాడు. ఈ కానుకలు సమర్పించేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, బంగారాన్ని ఎందుకు వారు సమర్పించారంటే బంగారం రాజ్యకానికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు చెప్పగానే చెప్పే మాట ఏంటంటే, నువ్వు దేశాన్ని పరిపాలన చేయటానికి, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి మీరు మా కోసం దిగి వచ్చిన రాజులు రాజు అని వారు బంగారాన్ని ఇచ్చి నిజమైన క్రిస్మస్ అక్కడ తెలియజేశారు. స్తోత్రం, హల్లెలూయా. రెండవది సాంబ్రాన్ని ఇచ్చారు. చెప్పండి, ఏమిచ్చారు? సాంబ్రాన్ని దేనికి సాదృశ్యం అంటే పూజ చేయటానికి. చెప్పండి, దేనికి సాదృశ్యం? హైందవ సహోదరులు చూడండి, వాళ్ళ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు సాంబ్రాన్ని కడ్డీలు తీసుకుని వెళ్ళి వాళ్ళ దేవునికి పూజ చేసుకుంటూ ఉంటారు. అక్కడ మనం దేవుని వాక్యాన్ని కనుక చూసినట్లయితే యేసు ప్రభువారికి వారు ఎందుకు సాంబ్రాణిని సమర్పించారంటే ఆరాధించడానికి నువ్వు ఒక్కడవే దేవుడువు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది వాళ్ళు బోలాన్ని సమర్పించారు. ఈ బోలం ఎప్పుడు ఉపయోగిస్తారా అంటే మరియమ్మ బంగారం ఇచ్చినప్పుడు సంతోషంగానే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాంబ్రాణి ఇచ్చినప్పుడు సంతోషంగా ఉంది. బోళం తీయగానే మరియమ్మ హృదయం గాయమైపోయింది. ఇది ఎప్పుడో చచ్చిపోయినప్పుడు కదా ఉపయోగించవలసింది. ఈ టైంలో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఏంటంటే వారు చెప్పగానే చెప్పే విలువైన మాట ఏంటంటే, నువ్వు సర్వమానవాల పాప పరిహారార్థమై మా కోసం మరణించడానికి వచ్చిన అద్భుతమైన దేవుడు అని వారు సాంబ్రాణిని సమర్పించి దేవునికి ఉన్నతమైన క్రిస్మస్ ఆరాధన చేశారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో మరొకరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే గొల్లలు. చెప్పండి, వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా యేసు ప్రభు వారికి ఒక కానుక ఇచ్చారు. ఏంటంటే వారి దగ్గర ఉన్న గొర్రె పిల్లని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, నువ్వు సర్వమానవాల పాప పరిహార్థమై వదకు దేబడిన గొర్రె పిల్లవని వారు గమనించి దేవునికి కానుకలు ఇచ్చి వారు క్రిస్మస్ ఆనందాన్ని తెలియజేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జ్ఞానులు వారు ఇవ్వగలిగింది ఇచ్చారు, గొల్లలు వారు ఇవ్వగలిగింది ఇచ్చారు. నేటి దినాన్ని మన దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే, మనం పాప హృదయం, శపించబడిన హృదయం, పాపంతో అక్రమాలతో పెనవేయబడిన హృదయం దేవునికి మనం ఇచ్చినప్పుడు మన జీవితం అంతా దేవుడు క్రిస్మస్ ఆనందంతో నింపుతాడని ఒక దైవజనుడిగా మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవందనాలు, క్రిస్మస్ శుభాభి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందరూ చల్లగా ఉన్నారు. మంచు పడుతుందనా? పాస్టర్ గారు టెంట్లు కూడా ఏర్పాటు చేసినట్టు బాగుండేదేమో, కొంచెం మంచు పడకుండా. ఎందుకంటే పాస్టర్ గారు ప్రోగ్రాం దాదాపు ఇంచుమించు 9 గంటలకల్లా అయిపోయింది అంటాడు, కానీ 11 దాటిద్ది. 4 టెంట్లు నాకు చెప్పినా నేను వేయించేవాడిని. యేసు రక్తమే ప్రభు చిత్తం అయితే వచ్చే సంవత్సరం మంచిది. విపరీతమైన మంచు పడుతుంది. ఏదైనప్పటికీ త్వరగా ఎంత త్వరగా ముగిద్దామన్నా ప్రోగ్రామ్స్ అన్నీ మరి జరగాలి కనుక ఆలస్యం అయింది. వాతావరణము బాగా చలి ఎక్కువైపోతుంది. సరే, ఏదైనప్పటికీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతో స్తుతిస్తున్నాను. మరి స్థానిక సంఘ కాపరి, స్తుతి ప్రార్థన మందిరపు యొక్క వ్యవస్థాపకులు జేసస్ గారు, మా ప్రియులు, ఆత్మీయులు, తోటి సేవకులు, మరి నియోజకవర్గము ఐఎస్ఎస్సి ప్రెసిడెంట్గా ఉన్నారు. అంతకుముందు నేను మరి 3 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేశాను. ఇప్పుడు నన్ను నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారు. ప్రతిపాడు మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఫౌండర్గా, చైర్మన్గా మరి నడిపించబడుతూ ఉన్నాను. వారు కూడా మరి మీరు నన్ను ప్రేమించి స్థలానికి, ఈ కార్యక్రమానికి, సెమీ క్రిస్మస్ ఆరాధనకి మరి ఆహ్వానించినందుకు ప్రభువుని నేను ఎంతో స్తుతిస్తున్నాను. కొన్ని సంవత్సరాల నుండి మనము ఈ క్రిస్మస్ గురించి, ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటూనే ఉన్నాం. ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన పండుగ అనేది మన ఈ క్రిస్మస్ పండగకు ముందు ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. పండగ కన్నా ఈ సెమీ క్రిస్మస్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మిగతా పండగలకే
ఏంటి సెమీ సంక్రాంతి కానీ, సెమీ దసరా కానీ, ఏంటి సెమీ దీపావళి కానీ, ఇంకా సెమీ ఇంకా ఏముండవు అనమాట. సెమీ క్రిస్మస్ అనేది, సెమీ రంజాన్ కానీ ఏముండవు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, చక్కటి విషయాలు మరి ఆదాం గారు మనకి తెలియజేశారు. జ్ఞానులు బంగారం తీసుకొచ్చారు, సాంబ్రాణి బోళం తీసుకొచ్చారు. ఒక వాక్యాన్ని నేను చదువుతున్నాను చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, ఆ దేశమున కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి. అయితే ఆ దూత, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అవునా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరికి మాట దేవుడు తన దూత ద్వారా తెలియజేస్తున్నాడు చెప్పండి? ఎవరికి? గొర్రెల కాపరులకు. మొట్టమొదటిగా గొర్రెల కాపరులకు దేవుడు తన దూత ద్వారా వర్తమానాన్ని పంపించాడు. ఎప్పుడు? రాత్రి వేళ. వారు మందను కాస్తూ ఉన్నారు. అనగా మంద ఒక గుంపుగా ఉన్నటువంటి ప్లేస్ లో మేల్కొని ఉన్నారు. లోకమంతా నిద్రపోతుంది, వీరు మాత్రము మెలుగుతూ ఉన్నారు. లోకమంతా నిద్రపోతుంది. అది ఏ టైం? అది రాత్రి. రాత్రి అనగా చీకటి. చీకటి అనగా పాపమునకు సాదృశ్యం. మానవులందరూ చీకటిలో, పాపములో ఏమవుతున్నారు చెప్పండి? నిద్రిస్తూ ఉన్నారు. అయితే ఈ గొర్రెల కాపరులు, అన్యులైనటువంటి గొర్రెల కాపరులు రాత్రి వేళ ఎట్లా ఉన్నారు? మేల్కొని ఉన్నారు. బహుశా వీరు కష్టపు జీవులు కనుకనే వీరు మందను, అప్పగించినటువంటి మందను చక్కగా కాసేవారు కనుక వారి కష్టాజితాన్ని దేవుని ప్రణాళిక చూడండి. దేవుడు గుర్తెరిగి రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు మొదటి వర్తమానము యొక్క గొర్రెల కాపరులకే వెళ్ళింది. గొర్రెల కాపరులకు. ఈ గొర్రెల కాపరులకే ఎందుకు దేవుడు తన దూత ద్వారా తెలియజేశాడు అంటే, బైబిల్లో 1-2 విషయాలు మనం గమనిస్తే, దావీదుని దేవుడు ఎప్పుడు పిలిచాడు? గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు, రా నేను నిన్ను రాజుగా అభిషేకిస్తానని చెప్పేసి గొర్రెలు కాస్తున్నటువంటి దావీదుని దేవుడు పిలిచాడు. రెండవదిగా మోషే తన మామ మంద కాస్తూ ఉన్నప్పుడు, మోషే రా, నేను నా ప్రజలను నడిపించేటటువంటి నాయకుడిగా నేను నిన్ను ఎన్నిక ఏర్పాటు చేసుకుంటా. మందను కాస్తున్నప్పుడు మోషే అని పిలిచాడు. గొర్రెలు కాస్తున్నప్పుడు దావీదుని దేవుడు పిలిచాడు. ఆమోసు కూడా పశువులు కాస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? పిలిచాడు అన్నమాట. అది గమనించండి. దేవుడు తన పరిచర్య కోసము, తన పని కోసము ఎవరిని పిలుస్తాడు అంటే, కష్టపడి పని చేసేవారిని దేవుడు పిలుస్తాడు. ఎక్కువ మంది సేవకులు ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు మనకు ప్రత్యక్షము ఎప్పుడైందంటే, ప్రభు సన్నిధిలో మనము మేల్కొని ఉండాలి ఆధ్యాత్మికంగా. 2, కష్టపడి పని చేయాలి. కష్టపడి మనం పని చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు తన పని కొరకు మనలను ఏం చేస్తాడు? ఎన్నుకొని తన నామ మహిమార్థమై వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. అందుకనే గమనించండి దేవుని బిడ్డలారా, నిజ క్రిస్మస్ ఆనందాన్ని వీరు పొందుకున్నారు. ఎవరు చెప్పండి? ఈ యొక్క గొర్రెల కాపరులు. జ్ఞానులు వెళ్ళారు, ప్రభుని ఆరాధించారు. గొర్రెల కాపరులు కూడా వెళ్ళి యేసయ్యని ఆరాధించారు. ప్రభు కొరకు మనము కష్టపడదాం, ప్రభు సన్నిధిలో మేల్కొని ఉందాం, ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి వాక్కును మనం పొందుకుందాం, నిజ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుందాం. అట్టి కృప, దీవెన, ఆశీర్వాదాలతో ప్రభు మనల్ని నింపి తన కృపలో బలపరుస్తును గాక. ఆమేన్. అందరికి వందనాలు. మరి ఆ క్యాసెట్లో యేసన్న గారు చిన్నప్పటి నుంచి ఎలా అనే దాని గురించి చూపించాడు. అందులో తమ్ముడిని మరి యేసన్న గారు ఎన్నుకుని ఆ పాత్ర పోషించేలాగా చేశాడు. ఈరోజు ఇక్కడ పాటలు పాడేలాగా చేశారు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఈ సమయంలో ప్రతిసారి మనం లాస్ట్లో కేక్ కట్ చేస్తున్నాం కదా. మరి ఈసారి
ముందు కేక్ కట్ చేద్దామని ఆలోచన. ఎల్డర్స్ ఏమంటారు? లీడర్స్. నవ్వు వస్తుందా? బాగుందా? వెరీ గుడ్. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. మరి ఈ సంవత్సరం సమృద్ధిగా అయ్యా కొంచెం దూరంగా వెళ్ళండి దయచేసి. కమిటీ, చర్చి కమిటీ, మరి ఇక్కడ చెవుల లోపల కర్ణబేర్లు పగిలిపోతే దయచేసి కొంచెం దూరంగా వెళ్ళండి. మరి యూత్, మరి యవనస్తులు తీసుకొచ్చిన కేకును డయాస్ మీద తీసుకురావాలి. యవనస్తులు గుంటూరు రిజిస్టర్ ఆఫీసులో రైతుగా పనిచేస్తున్నటువంటి భైరవ కుమార్ గారి కుటుంబం తరపు నుంచి వారు 2వ కేకును సిద్ధపరిచారు. వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి మన చర్చి కమిటీ ఏర్పడి ఇది 3వ సంవత్సరం. మరి 3వ సంవత్సరం 3 స్టేర్ల కేకు ఇక్కడికి రావటం ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. దయచేసి అందరూ జాగ్రత్తగా మరి మాటలు వినాలి. మరి మన మధ్యలో పెద్దలు, గౌరవనీయులు పిలుపు గారు మన మధ్యలో ఉన్నారు. దాదాపు మన సంఘానికి తెలుసు, మిగతా వాళ్ళకి కొంతమంది తెలియకపోవచ్చు. వారు సికింద్రాబాద్లో ఉంటారు. ఒకరోజు కల్వరి వర్తమానాన్ని టీవీలో పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు మరి పిలుపు గారు, మిస్సెస్ పిలుపు గారు ఇద్దరు కూడా వాక్యం విన్నారు. వారు మిస్సెస్ మరి రైల్వేలో ఒక మంచి ఎంప్లాయ్, ఉన్నతమైన ఆఫీసరు. ఆమె రిటైర్డ్ అయింది, మధ్య మరి చనిపోవడం కూడా జరిగింది. మరి వారు వాక్యం విన్నారు. వాక్యం విన్న తర్వాత ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడి మీ వాక్యం చాలా బాగా నచ్చింది, చక్కగా మాట్లాడారు అని చెప్పి మరి సంవత్సరం టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టండి గట్టిగా. ఇటు కొట్టరు మీరు పొరపాటున. సంవత్సరం టీవీ కార్యక్రమానికి వారు స్పాన్సర్ చేశారు. అయ్యా డయాస్ వెనకాల ఉన్న వాళ్ళు పక్కకు రావాలి, పక్కకు రావాలి, మీరు ముందుకు ఎదురుకు రావాలి. సంవత్సరం టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు. 2వది మరి వారి భార్య మరి 2 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఆమె జ్ఞాపకార్థంగా మరి ఇక్కడ మనకి ఇటు చూడండి, అందరికి కుడి చేతి వైపు చూడండి. నా కుడి చేతి వైపు, మీకు ఎడం చేతి వైపు వచ్చింది. చూస్తున్నా, నాకలు చూస్తున్నాడు చూడమంటే. మరి ఆ యొక్క హాస్టల్ అనాథ పిల్లల కోసం, తల్లిదండ్రులు లేని పిల్లల కోసం మరి హాస్టల్ బిల్డింగ్ మరి కట్టడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకా పని పూర్తి అవ్వలేదు, ప్రస్తుతం పని జరుగుతూ ఉంది. మరి ఆ యొక్క కార్యక్రమంలో వారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి మమ్మలను పరిచర్యలో ముందుకి నడిపిస్తున్నటువంటి వారు ఇక్కడ ఉన్నారు. వారు 2 మాటలు గ్రీటింగ్ చెప్పి ఈ కేక్ కటింగ్ వారి ద్వారా మనం జరిపిద్దాం. It is such a great joy for me to be with you all this evening hour and to participate in this semi-Christmas. ఎంతో దేవుడు గొప్ప అవకాశాన్ని ఈ రోజు మీతో పాటు కలిసి చేసుకోవడానికి, దేవుని యొక్క క్రిస్మస్ దినాన్ని మీతో పాటు కలిసి జరుపుకోవడానికి, ఎంతో మీతో కలిసి దేవుని మహింపరచడానికి గొప్ప కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు, గొప్ప దీవెన దేవుడు నాకు అనుగ్రహించాడు. And also I want to, at this special Christmas season, I want to convey to you all my best wishes for the Christmas and all God's blessing for the new year also. మరి ఈ యొక్క క్రిస్మస్ దినాన మీ అందరికీ దేవుని యొక్క గొప్ప దీవెనలు, మెండైన సమృద్ధి, దీవెన, ఆశీర్వాదము మీ యొక్క కుటుంబాల్లోనూ, దైవ సేవకుల కుటుంబాల అందరిలోనూ ఉండులాగున నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాను. And also it is so good to be among all the God's people here. దేవుని యొక్క బిడ్డల మధ్య మరి ప్రత్యేకంగా దైవ సేవకుల మధ్య దేవుడు నన్ను ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తా ఉన్నాను.
is also such a joy for me to be a part of the ministry also in this part of the city. ఈ యొక్క గుంటూరు సిటీలోను అలాగనే ఈ యొక్క పరిచర్యలోను మరి నేను కూడా పాలి భాగస్తులుగా ఉండటానికి దేవుడు కృప చూపినందుకు ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. As pastor has just mentioned that I have lost my wife and she is with the Lord, and it is the second year. Yesterday 19th of December she went to be with the Lord. మరి దైవ సేవకులు పాస్టర్ గారు చెప్పిన విధంగా నా యొక్క భార్య మరి గత సంవత్సరం మరణించినది. డిసెంబర్ 19వ తారీఖున దేవునితో ఉన్నదని నేను నమ్ముచున్నాను. And also it is such a great joy on behalf of my dear wife to contribute and participate and sponsor in this ministry in several aspects of this ministry. మరి ఈ యొక్క పరిచర్య నిమిత్తము పాలుభాగస్తులుగా ఉండడానికి ఈ పరిచర్యలో నా వంతు సహాయాన్ని కూడా అందించడానికి నా యొక్క భార్య తరపు నుంచి ఇంకా నా తరపు నుంచి ఈ యొక్క మినిస్ట్రీలో నేను కూడా పాలుభాగస్తులుగా ఉన్నందుకు దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. Thank you all very much. మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అలాగే తల ఉంచి కళ్ళు మూసుకుందాం. మరి అందరూ కూడా క్యాండిల్స్ వెలిగించుకోండి. ప్రార్థనతో ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. అభిషక్తులు దైవజనులు లోదునపాల్ గారు మరి వారు వచ్చి ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తారు. వేదిక మీద ఉన్నటువంటి దయచేసి మీరందరూ కూడా ఈ స్థలానికి రండి. మనమందరం కలిసి ప్రార్థన చేసుకుని ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మీ దగ్గరున్న ఈ క్యాండిల్స్ ని వెలిగించుకోండి, ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు మా కొరకు జన్మించి చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించిన ఈ శుభదినమున దాస్యములో నుండి ప్రభువా సంతోషములోనికి నడిపించిన ఈ శుభదినమున సంఘ కమిటీ వారు, ప్రత్యేకంగా యవనస్తులైన బిడ్డలు ఈ గొప్ప కార్యక్రమానికి ముందుకు రావడం శుభసూచకం ప్రభువా. దేవుని వాక్యము వారిలో ఫలిస్తుంది అని ఈ సంఘటన ద్వారా మేము గమనించగలుగుతున్నాం. స్తోత్రాలు. ఇంకా వారు దేవునిలో బలపరచబడుదురుగాక. యేసయ్యా, మరొక సహోదరి భైరవి కుమారి గారు ప్రభువా, కుమార్ వారి కుటుంబం తరపున తీసుకుని వచ్చిన ఈ కేక్ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఒక కేక్ తయారు కావాలంటే ఎన్నో అందులో మిళితమవ్వాలి ప్రభువా. స్తోత్రాలు. అవన్నీ కలుసుకుంటేనే గాని ఒక కేక్ తయారు కాదు. ఈ రోజున దాన్ని మేము కట్ చేస్తున్నాము, లేక దాన్ని మేము ఆరగించుచున్నాము అని అంటే we are all in Jesus. యేసులో మేమంతా ఒకటై ఉన్నాము. స్తోత్రాలు దేవా. దానికి సాదృశ్యంగా జరుగుచున్న ఈ కార్యక్రమాన్ని దీవించమని, తను కరిగిపోతూ అనేకులకు వెలిగిస్తున్న కృవొత్తులాగా మేము కూడా మరణ పర్యంతము నీ పరిచర్యలు కరిగిపోతూ అనేకులను వెలిగించుదుముగాక. ఈ ప్రయాణములో మా ప్రియ దాసులు, ప్రత్యేకించి జ్యేష్ఠాసాయి గారు, అలాగే ప్రధాన సహోదరి వారి కుటుంబము, మోజస్ కుటుంబం ఇంకా దేవునిలో ప్రజ్వరిల్లబడుదురుగాక. యేసు నామములో ఈ మనవులను
మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. Happy feast day to you. Happy feast day to you. Happy feast day, dear friend. Happy feast day to you. Many greetings to you. Many greetings to you. Many greetings, dear friend. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life, dear friend. Happy long life to you. Happy feast day to you. Happy feast day to you. Happy feast day, dear friend. Happy feast day to you. Happy Christmas, Happy Christmas, Merry Christmas, Merry Christmas. అందరూ పాడాలి. Happy Christmas, Happy Christmas, Happy Christmas, Happy Christmas, Merry Christmas, Merry Christmas, Merry Christmas, Merry Christmas. Happy Christmas, Happy Christmas, Happy Christmas, Happy Christmas, Merry Christmas, Merry Christmas, Happy Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Happy Christmas, Happy హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో చిన్న గ్రీటింగ్ అంటే ఈ సందర్భాన్ని ఉద్దేశించి ప్రభు మోజెస్ మరి చిన్న గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఆ తర్వాత మరి సేవకులకు నూతన వస్త్రాలు. మరి ప్రసంగికులను పిలిస్తే ప్రసంగాలు వాళ్ళు గంటలు చేస్తే మనకి రాత్రి 1 గంట 2 అవ్వచ్చు. కాబట్టి ప్రసంగాలు అయితే ఏమి లేవు. ప్రభు మోజెస్ మరి వారు డైస్ మీదకి వస్తుండగా వారిని కూడా మనం గౌరవంగా ఆహ్వానిద్దాము. వచ్చే సంవత్సరం మరి పాస్టములకు కూడా మంచి నూతన వస్త్రాలు వారే మనకి స్పాన్సర్ అనమాట. మరి ఈ సంవత్సరం వారు ఫ్యామిలీతో అమెరికాకి పర్మనెంట్గా వెళ్ళిపోతున్నారు. కేవలం సేవకుల యొక్క ప్రార్థన ఫలితం. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టండి గట్టిగా. మరి అటు కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించారు. మరి పరిచర్యలో వారి యొక్క ప్రోత్సాహము సహకారం కూడా ఎంతో ఉంది. అందుని బట్టి కూడా ప్రభువును స్తుతిద్దాం. Bye.
ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. నిజంగా ఎంతో సంతోషంగా ఉన్నది ఈ యొక్క సంవత్సరం కూడా మీ అందరితో కలిసి దేవుని ఆరాధించడానికి, ఈ యొక్క సంవత్సరము మీతో పాటు ఉండడానికి, మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి, మీ యొక్క దీవెన, మీ యొక్క ప్రవచనాత్మకమైన ఆశీర్వాదాలు మా యొక్క కుటుంబాన్ని మేము పొందుకోవడానికి దేవుడు మాకు చూపినటువంటి మహా గొప్ప కృపను బట్టి దేవునికి లెక్కలేనన్ని వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మీరు మా కుటుంబం పట్ల చేసిన ప్రార్థనలు, ప్రతి ఒక్క ప్రార్థన, మీరు మా కుటుంబం పట్ల ఇచ్చిన ప్రతి ప్రవచనము దేవుడు మా యొక్క కుటుంబంలో నెరవేర్చినారు. ఈ యొక్క సంవత్సరము 2015 సంవత్సరము గొప్ప ఆశీర్వాదకర సంవత్సరముగా దేవుడు మా కుటుంబంలో జరిగించినాడు. ఈ యొక్క 2015 సంవత్సరంలో నేను అనేక గంటలు ప్రయాణం చేసి బ్రెజిల్, సౌత్ అమెరికన్ కంట్రీ ఒకటి, బ్రెజిల్ అనే దేశానికి వెళ్ళడానికి దేవుడు కృపను చూపించాడు. అక్కడ కొన్ని నెలలు అక్కడ ఉండి మా యొక్క కంపెనీ తరపున అసైన్మెంట్ పూర్తి చేసుకుని మరలా క్షేమంగా తిరిగి రావడానికి దేవుడు కృపను చూపించాడు. అలాగనే మంచి కుమార్తెను, అందమైన కుమార్తెను దేవుడు మాకు ఈ యొక్క సంవత్సరం అనుగ్రహించాడు. ఇవన్నీ కేవలము మీ యొక్క ప్రార్థనలు లేక మీరు మా యొక్క కుటుంబం పట్ల చేస్తున్న విజ్ఞాపనల ద్వారానే జరుగుతున్నాయని ఎంతో వందనాలు తెలియజేస్తా ఉన్నారు. పాస్టర్ గారు ఎప్పుడు నాకు చెప్తా ఉంటారు, ప్రతిసారి పాస్టర్ గారు చెప్తా ఉంటారు, ఉదయాన్నే 5 గంటలకు లేచి కమిటీ వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు మీ గురించి, మీ యొక్క కుటుంబం గురించి. అలాగనే ఎక్కడైతే పాస్టర్స్ మీటింగ్ ప్రతిపాడు, అలాగనే పెదనందిపాడు, కాకుమాను, ఇంకా అనేక మండల ప్రెసిడెంట్స్ మేమందరం కలిసినప్పుడు నీ గురించి ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయించాను ప్రభు.
నీ గురించి నేను ప్రార్థన చేయించాను ప్రభు, మరి అందరూ పాస్టర్స్ నీ గురించి ప్రార్థన చేశారు మరి అని చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. మీరు ప్రార్థన చేసిన రీతిగా దేవుడు గొప్ప కార్యాలు, ఆశీర్వాద కార్యాలు నా కుటుంబంలో జరిగించాడు. మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సో వాక్య భాగంలోకి మనం వెళ్ళినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. మధ్యాహ్నం కూడా సేమ్ మెసేజ్ నేను షేర్ చేసుకున్నాను చర్చ్ లోని. అలాగే ఈ యొక్క వాక్యం మరలా మనము ఒకసారి జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, కాలము పరిపూర్ణమైనప్పుడు ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ గాడ్ హస్ సెంట్ హిస్ ఓన్ సన్ తన యొక్క సొంత కుమారుణ్ణి దేవుడి యొక్క లోకానికి పంపి ఉన్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు, లేక సమయమంతా గతించిపోతుంది, ఇంకా మనుషులు పాపములోనే ఉంటున్నారు, వీరిని విమోచించే వారు ఎవరు కనబడడం లేదు, వీరిని యొక్క శాపం నుంచి బయటకు తీసుకొచ్చేవారు ఇంకెవరు కనబడడం లేదు. ఇదిగో అయ్యో వీరు విగ్రహాలను కట్టుకొని విగ్రహాలను పూజిస్తా ఉన్నారు, విగ్రహాలే తమ యొక్క దేవులుగా ఆరాధిస్తూ ఉన్నారు, వేరు వేరు ప్రతిమలకు వీళ్ళు మొక్కుతా ఉన్నారు, వీరు నిజమైన రక్షకుల కోసం చూస్తా ఉన్నారు, వీరికి రక్షణ లేకుండా ఉంది, వీరు పాపంలోనే ఉంటున్నారని ఆ యొక్క కాలము పరిపూర్ణమైనప్పుడు ఇన్ ది ఫుల్నెస్ ఆఫ్ టైం దేవుడు తన యొక్క సొంత కుమారుని యొక్క లోకానికి పంపి ఉన్నాడు. ఎందుకు పంపి ఉన్నాడు ప్రభు యొక్క లోకానికి అంటే, మన యొక్క ప్రజలు లేక మానవాళి అంతా పాపంలో ఉంటూ ఉన్నది, విగ్రహాలకు మొక్కుతూ ఉన్నారు, ఇంకా శాపంలో జీవిస్తా ఉన్నారు, దరిద్రము వెంటాడుతా ఉన్నది, రోగాలు వెంటాడుతా ఉన్నాయి. మరి వీరిని విమోచించాలి. I have to redeem them somehow. I have to redeem them. That's why he sent prophets. That's why he sent message via angels. That's why he sent messages from through prophets. ప్రవక్తల ద్వారా వర్తమానాన్ని పంపించున్నాడు, దేవదూతల ద్వారా వర్తమానాన్ని పంపించున్నాడు. అయితే ఈ ప్రజలు విననొల్లకై ఉన్నారు. ఎంతమంది వర్తమానం చెప్పినప్పటికీ, అయ్యా నువ్వు మారు మనసు పొందకపోతే నశించిపోతావు, నువ్వు మారు మనసు పొందకపోతే నీ యొక్క కుటుంబంలో సమృద్ధి ఉండదు, నీ యొక్క కుటుంబంలో ఆశీర్వాదము ఉండదు అని ఎంతమంది ప్రవక్తలు చెప్పినప్పటికీ, ఎంతమంది దేవదూతలు వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకొచ్చి అందించినప్పటికీ, ఎంతమంది దైవ సేవకులు చెప్పినప్పటికీ వారు విననొల్లకై ఉన్నారు. విననొల్లకు ఉండి వారి యొక్క పాపము పరిపక్వము చెంది ఉన్నది. నాశనముకు దగ్గరగా ఉన్నప్పుడు ప్రభు వారు ఆలోచిస్తా ఉన్నారు. దేవుడు ఆలోచించాడు, నేను ఇంకా ఎవరిని పంపాలి? Whom should I send to this world to save? Whom should I send? Who will redeem all these people of world? ఈ యొక్క ప్రజలని, ఈ యొక్క ప్రపంచ మానవాళిని ఎవరు విమోచిస్తారు, ఎవరు బంధకాల నుంచి మరి బయటకు తీసుకువస్తారని ప్రభువారు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినాడు. ఆ నిర్ణయం ఏంటంటే తన యొక్క సొంత కుమారుణ్ణి ఈ యొక్క లోకానికి పంపడము. దేవుని యొక్క నిర్ణయం చూడండి. ఆయనే ఈ యొక్క మనుషులను చేసి తన యొక్క జీవాత్మను ఊది ఈ యొక్క మనుషులు నశించిపోవడం దేవునికి ఏమాత్రం ఇష్టము లేక, వీరు ఆశీర్వాదంలో ఉండాలి, నాలో అంటు కట్టుబడి ఉండాలి. యేసు ప్రభు ఈ యొక్క లోకానికి రావడం ద్వారా మనము క్రిస్మస్ ని జరుపుకుంటా ఉన్నాము. ఎందుకు జరుపుకుంటున్నామండి మనం క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నాం? మనం ఇంట్లో మంచి పిండి వంటలు వండుకోవాలని కాబట్టి మనము క్రిస్మస్ జరుపుకుంటున్నామా? లేక షాపింగ్ మాల్స్ కి వెళ్ళి, గుంటూరులో కొత్త కొత్త షాపింగ్ మాల్స్ వచ్చినాయి. ఇందాక మేము ఆ రోడ్లో వెళ్తా ఉంటే, అరండాలపేట బ్రాడీపేట రోడ్లో వెళ్తే కొత్త కొత్త షాప్స్ కనబడతా ఉన్నాయి. మరి రాజధాని దగ్గరైంది కాబట్టి మరి షాప్స్ ఏమైనా కొత్తగా పెట్టారేమో మరి మనకి.
కొత్త కొత్త షాప్స్ కనబడుతున్నాయి. సో మనం షాపింగ్ చేయాలి కాబట్టి, క్రిస్మస్ ఉంది కాబట్టి మనం షాపింగ్ చేయాలి కాబట్టి క్రిస్మస్ జరుపుకోవాలా? మనం ఎందుకు జరుపుకోవాలి క్రిస్మస్? మనము ఎవరైనా సమాధానం చెప్తారా? క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి? ఎందుకు జరుపుకుంటున్నాం మనం క్రిస్మస్ ని? ఎందుకు మనము జరుపుకుంటున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కోసము నా కోసము ఈ యొక్క లోకానికి తన్ను తాను రిక్తునిగా చేసుకొని నిన్ను నన్ను రక్షించడం కోసము, నిన్ను నన్ను మన యొక్క పాపాల నుంచి విడిపించడం కోసము, నిన్ను నన్ను ఆ యొక్క బానిసత్వం నుంచి ఆశీర్వాదంలోనికి తీసుకురావడం కోసము ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మనము క్రిస్మస్ చేసుకుంటున్నాము. ఈ యొక్క లోకానికి వచ్చినాడు బాగానే ఉంది.